ఇది గత సంవత్సరం కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ద్వారా ఇచ్చినటువంటి హామీల గురించి మరి వారు అడగడం జరిగింది. అయితే గత సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకు అమలు కాని హామీలు, వందలాది హామీలు, సుమారు 420 హామీలు, 6 గ్యారెంటీలు ఇచ్చిన దాంట్లో బీసీ వర్గాలకు కూడా అనేక హామీలు ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు. గత ప్రభుత్వం బీసీ వర్గాలకు గొల్ల కుర్మలకు గొర్రెలు, గుజరాత్లకు చేపలు, గౌడలకు రాయితీలు, ఈ తీరుగా అనేక బీసీ కులాలకు అనేక వర్గాలు కలిపితే దానికన్నా ఒక 10 రేట్లు ఎక్కువ ఇస్తామని చెప్పి బీసీ వర్గాలను మభ్యపెట్టి బీసీ వర్గాల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒద్దు పాలన గురించి, అవినీతి పాలన గురించి, దోపిడీ రాజ్యం గురించి మా కేటీఆర్ గారు వారిచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్లు మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాల గురించే ప్రస్తావించడం జరిగింది. దానికి తప్పేముందని ప్రజాపాలన అన్నారు. కానీ ఇక్కడ 10 నెలల నుంచి జరుగుతున్నది ప్రతీకార పాలన. ఒక బాధ్యత ఉన్నటువంటి ప్రతిపక్షంలో, ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష నాయకులుగా ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను స్థానిక శాసనసభ్యులు, మంత్రులు ప్రభుత్వం దృష్టికి తీసుకపోతే వారిపైన ప్రతీకార చర్య తీసుకుంది. అడిగిన దానికి సమాధానం చెప్పలేని నిస్సాయ స్థితిలో ఉండి సిగ్గుమాలిన ప్రకటనతో ప్రతీకార దాడి చేస్తూ, అవినీతి ఆరోపణలు చేస్తూ రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, శాసనసభ్యులు, చైర్మన్ల దాకా మా పైన అనేక ఆరోపణలు చేస్తుంది. అందులో నిన్న మా మిత్రుడనో సహచరులను ఇంకేమన్నానో మా సోదరులు రాజేందర్ గారు ప్రతిసారి అడిగిన దానికి సమాధానం చెప్పడు, సమాధానాలు ఉన్నాయి, దాడి చేస్తాం. అడిగింది మరి నిజంగా మీరు 1,00,000 కోట్లు పెట్టినరా, పెట్టలేదా, పెడితే ఎన్ని కోట్లు పెట్టిండ్రు, 7,000 కోట్లు ఎందుకు పెట్టిండ్రు, ప్రతి సంవత్సరం 20,000 కోట్లు అన్నారు, బీసీ కులగణనను ఏ విధంగా చేస్తున్నారు,